దగ్గర వంట చేసుకునే దగ్గర అడ్జస్ట్ ఫ్యాన్కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక లైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కింద వచ్చేసి యాక్వాగార్డ్ పెట్టుకునే దానికి చిన్న స్విచ్ బోర్డు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక బయటికి వెళ్తే ఇక్కడ ఒక స్విచ్ బోర్డు పెట్టాలి. తర్వాత ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఒకటి వస్తుంది. అలాగే ఇలా తీసుకొచ్చినాక ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఒకటి వస్తుంది. ఇక కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్కి పాయింట్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఇంకా వాటర్ లైన్ అయితే చేయలేదు. వాటర్ లైన్కి గాడి కూడా కొట్టించేసాను. వాటర్ లైన్ చేయాలంటే ఇక్కడంతా ఇసుక ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తే కానీ వాటర్ లైన్ చేయటం అయితే అవ్వదు. ఇదంతా వాటర్ లైన్ గాడి అనమాట. ఇది కూడా వాటర్ లైన్ గాడి. ఇవంతా చేయాలంటే ఫ్లోరింగ్లోని చేయాలి కదా, ఈ ఇసుక అంతా తీయాలి. తీస్తే కానీ చేయడానికి అయితే కుదరదు. ప్రజెంట్ అయితే కరెంటు గాడి కొట్టించిన వాటిలో కరెంటు పైపులు పెడతాం అయితే జరిగిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ అనేది నేను మీకు ఇస్తాను. ఇది వాష్రూమ్లోకి, ఇది వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లోకి గాడి అయితే కొట్టించాను కానీ దీనికి కరెంటు పైప్ అయితే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఈ వాష్రూమ్ అనేది కొంచెం ఎదరికి జరిగిద్దంట. ఎదరికంటే ఇదిగోండి ఇక కర్ర ఉంది కదా, ఈ కర్ర వరకు ఈ భీమ్ ఉంది కదా, ఆ భీమ్ వరకు ఎదరికైతే జరిగిద్దంట. ఆ ఎదరికి జరిగిద్ది అని చెప్పేసి దీన్ని కొంచెం ఆపమని చెప్పారు. అందుకే ఈ గాడికి అయితే నేను పైపు పెట్టలేదు. తర్వాత పెట్టాలి దీనికి. అది కొంచెం ఎదరికి జరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా గాడి అనేది కొట్టించుకొని చేయాల్సి వస్తుంది. దీనికి కూడా మొత్తం గాడి అయితే కొట్టించేశాను. ఎదరికి జరిపిన తర్వాత ఈ గాడి ఎలా ఉందనేది, ఈ వాష్రూమ్ ఎలా ఎదరికి వస్తారనేది చెప్తాను. ఇది ఎదరికి జరిగినాక మరి సేమ్ అలాగే గాడులు అయితే కొట్టించి మళ్ళీ పైప్ అయితే పెట్టాలి. వీలైతే దీని వీడియోని కూడా నేను తర్వాత మీకు సెండ్ చేస్తాను. చూడండి మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. షవర్ పాయింట్ ఇది వచ్చేసి గీజర్ పాయింట్స్ అనమాట. ఇవి ఇక్కడ మిక్సర్ సెట్కి పైన షవర్కి మొత్తానికి అయితే ఇవ్వటం అయితే జరిగిపోయింది. ఈ గోడ వచ్చేసి కొంచెం ఎదరికి వెళ్ళిద్ది. ఈ గోడ ఎదరికి జరపడం వల్ల గాడి కూడా మారిద్ది. అందుకని దీనికి నేను పైపులు అయితే పెట్టలేదు. ఇది ఎదరికి జరిగినాక దీనికి ఎలా గాడి కొట్టించి పెట్టేచ్చాను అనేది నేను మళ్ళీ మీతో చెప్తాను. ఇప్పుడు దాకా నేను చూపించిన వీడియోని మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. చూస్తూ అలా ఉండిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అంటే కొత్తగా రీమోడల్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఒక అవగాహన ఉండటం కోసం నేను ఈ వీడియో అనేది మీకు చూపించాను అనమాట. ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.